హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే వచ్చే 3 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.